యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్న 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్న తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతిని తన కుమారుడు అని పిలుస్తా ఉంటున్నాడు. మొదటి వచనంలో ఆయన అంటున్నాడు, దేవుని యొక్క ఆజ్ఞని బట్టి, యేసుక్రీస్తు ప్రభువారిలో మాకుంటున్న నిరీక్షని బట్టి నన్ను అపోస్తులుగా పిలిచిన దేవుడు అని అంటున్నాడు. అంటే అపోస్తులు అంటే వాళ్ళు నేను గొప్ప భక్తుని కాబట్టి అపోస్తులకి యోగ్యుణ్ణి అని అప్లై చేసుకునే పొజిషన్ కాదు ఇది. అపోస్తులు అని అంటే దేవుడు తిన్ని అపోస్తులుగా నియమిస్తా వచ్చాడు అనే మాటను మనం చూడొచ్చు. ఇంకో మాటలో ఆ దినముల్లో ఎవరైతే యేసు ప్రభుని పునరుద్ధానుడుగా చూస్తా వచ్చారో వారు మాత్రమే ఆ మొదటి శతాబ్దంలో అపోస్తులై ఉండడానికి అర్హులుగా ఎంచబడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పునరుద్ధానుడైన ప్రభుని చూస్తా వచ్చారు కనుక ఆ దాంతో ఆయన మొదలుపెట్టి అంటా ఉంటున్నాడు, తిమోతి నువ్వు నా నిజమైన కుమారుడివి, విశ్వాసంలో నా నిజమైన కుమారుడు అని అంటున్నాడు. పౌలు పరిచర్య విధానం ఏంటి అని అంటే ఆయన ప్రభు తను నడిపించిన కొత్త స్థలానికి వెళ్తాడు, సువార్త ప్రకటిస్తాడు, శ్రమలు వస్తే ఆ శ్రమల్ని తట్టుకుంటాడు. మెటికి కొందరు రక్షించబడిన తర్వాత గృహాలలో సంఘాలు ఆరంభించి ఆయన తనతో పాటు ఉంటున్న జత పని వాళ్ళు తన ద్వారా తరబీదు తీసుకున్న లేక పనిని కొనసాగించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అక్కడ విడిచిపెట్టి ఆయన ముందుకు వెళ్ళేవాడు. అలా ఈయన ఎఫెసు పట్టణానికి వచ్చాడు. ఈ ఎఫెసు పట్టణము రోమా జిల్లాలలో ఆసియా జిల్లాకి ఎఫెసు పట్టణం రాజధాని లాంటి పట్టణం, చాలా డబ్బుంటున్న పట్టణం, చాలా వ్యాపారం జరుగుతున్న పట్టణం, చాలా పెద్ద పట్టణం. ఈ పట్టణంలో అనేకులు ప్రభుని విశ్వసిస్తూ వచ్చారు. ఈ ఎఫెస్సు అనగానే ఒక్క సంఘం కాదు, కానీ ఈ ఎఫెస్సులో చాలా గృహ సంఘాలు ఉండేవి. గృహాల్లో కొంచెం మంది వాళ్ళు కూడొచ్చేవాళ్ళు. ఈ గుంపులన్నిటినీ ఈయన తిమోతికి అప్పగించి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. ఎందుకనంటే ఈ ఎఫెస్సు సంఘంపై భయంకరమైన అబద్ధ బోధల దాడి విపరీతంగా జరుగుతూ వచ్చింది. కాబట్టి ఆ అబద్ధ బోధల్ని ఆపుతూ ఈ గృహాల్లో కూడి వస్తున్న సంఘాలన్నిటినీ బలపరచడానికి పౌలు తిమోతిని అక్కడ పెట్టి వెళ్ళిపోయినట్టు మనం చూడొచ్చు. పౌలు మాసిడోనియాకి వెళ్తా వచ్చాడు. వెళ్ళిన తర్వాత తిరిగి ఎఫెసుకు రావాలి, కానీ ఆయన పరిస్థితిని బట్టి కాస్త ఆలస్యమైంది. అందుకే ఆయన మొదటి చెరసాలకి రెండో చెరసాలకి మధ్యలో ఆయన తిమోతికి ఈ మొదటి పత్రిక రాస్తా ఉంటున్నాడు. తన పనిలో నమ్మకంగా ఉండి కొనసాగించడానికి ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ పత్రిక రాస్తున్నట్టు మనం చూడొచ్చు. 3-4 వచనాల్లో ఆయన అంటున్నాడు, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు 2 విషయాలు ఖచ్చితంగా చెప్పాను. ఊరికే కాకమ్మ కథలు లేకపోతే కాలక్షేపపు కథలు, మిథియాలజీస్ అంటే ఊహించిన కల్పనా కథలు, వాటిని ఆ ప్రాంతం అంతట్లో వాళ్ళు చెప్పుకునేవాళ్ళు కనుక ఆ కథలు నిదానంగా సంఘములో గుంపులు కూడా మాట్లాడుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ఆయన అంటున్నాడు, చాలా జాగ్రత్త, ఇలాంటి కథలు మీరు మాట్లాడడానికి అర్హమైన కథలు కాదివి, మీరు వీటిల్లో ఏమాత్రం నిమగ్నం కావద్దు అని చెప్తా ఉంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉంటున్నాడు. అంతేకాకుండా ఆయన వంశావళుల గురించి కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ దినముల్లో యూదులు వంశావళుల్లో నుంచి, అంటే నేను ఈ వంశం, లేకపోతే ఈ వంశం గొప్పది, లేకపోతే ఈ వంశంలో ఒక్కొక్కళ్ళ పేరు అర్థం ఇది, కాబట్టి దాంట్లో ఉంటున్న గూఢార్థం ఇది, ఇలా వంశాల గురించి, ప్రజల గురించి, పేర్ల గురించి, ఒకళ్ళు ఇంకోళ్ళ కంటే గొప్ప అనే ఈ మాటలన్నీ ఎక్కువైపోయి ఇది ఒకరికి వ్యత్యాసాలు తీసుకొని వచ్చి చాలా గొడవలు అయిపోతూ ఉంటున్నాయి. పౌలు అంటున్నాడు, చాలా జాగ్రత్త, ఇలాంటివి అస్సలు ప్రోత్సహించొద్దు. ఎందుకు అనంటే మనం పరిచర్య చేయడానికి వచ్చింది ప్రేమని బట్టి, విశ్వాసం బట్టి, యథార్థతను బట్టి అని అంటాడు. మనసాక్షిలో యథార్థత, ఆ తర్వాత పనిలో విశ్వాస్యత, స్వచ్ఛమైన ప్రేమతో పరిచర్య చేయడానికి వచ్చాం. ఇది ఒక వ్యక్తిని కడతాది తప్ప ఇలాంటి కల్పితమైన కథలు కానీ, లేకపోతే కేవలము మనం ఆలోచించుకొని ఆ వంశావళులు, గొప్పతనాలు ఇవి దేనికి పనిచేయవో అనే ఒక్కసారి తిమోతికి మరలా గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కొందరు ఇలాంటి పనికిమాల విషయాల మీద ఎక్కువ కేంద్రీకృతం చేసుకొని వాళ్ళ విశ్వాసాన్ని పాడు చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు కేవలం వృధా అయిపోతూ వచ్చారు కనుక చాలా జాగ్రత్త. ఇలాంటి బోధకులు కొంతమంది వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు చెప్పే దాంట్లో సరుకేం లేదు, ఏదో బాగా చెప్పడం వచ్చు అంతే.
బాగా చెప్పడం వచ్చినంత మాత్రాన, ఏదో గంభీరంగా చెప్పడం వచ్చినంత మాత్రాన, చాలా ఘనంగా చెప్పడం, పదజాలంలో చాలా బాగున్నంత మాత్రాన ఈ బోధకులు చెప్పే దాంట్లో సరుకేం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమి ఒత్తి చెప్తా ఉంటున్నాడో వాళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన అట్టి బోధకుల్ని ఆయన గద్దిస్తూ తిమోతిని చాలా జాగ్రత్త, పోరాడుతూ ఉండు వీళ్ళతో, వీళ్ళని గద్దించు, వీళ్ళని సరిగ్గా చేయి అని చెప్పి ప్రోత్సహిస్తూ ఈ మాటలు రాస్తున్నాడు. 5వ వచనం నుంచి ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఈ ధర్మశాస్త్రము చాలా ప్రశస్తమైంది. అయితే ఎప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని సరిగ్గా వాడినప్పుడు, ఈ ధర్మశాస్త్రము ఎప్పుడు నీతిమంతుడికి ఇవ్వబడింది కాదు, లేకపోతే ఈ ధర్మశాస్త్రం ఎవరిని నీతిమంతులుగా చేయదు. ధర్మశాస్త్రము అనేది మన రోగాన్ని చూపించే ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ లాంటిది అంతే. ధర్మశాస్త్రము అనేది మన పాపాన్ని తీసే మందు కాదు, అది మనం పాపులము అని చూపించే కొలబద్ద మాత్రమే. కనుక ఈయన అంటున్నాడు, పౌలు తిమోతిని గుర్తు చేస్తా ఉంటాడు, ధర్మశాస్త్రం ఇవ్వబడింది నీతిమంతులుగా చేయడానికి కాదు, మనం పాపులమని చూపించడానికే అని చెప్పి 10 ఆజ్ఞలు లో ఈ ఏవైతే దశాజ్ఞలు ఇస్తా వచ్చారో ఆ ఆజ్ఞల్లో ఒక్కొక్క ఆజ్ఞని తీసుకొని, కొన్ని ఆజ్ఞల్ని తీసుకొని దాన్ని వివరించి చెప్తా వచ్చాడు. ఉదాహరణకి వ్యభిచరించొద్దు అనే ఒక ఆజ్ఞ తీసుకొని స్త్రీ సంయోగస్తులు, లేకపోతే పురుషులతో సేనిచ్చే వాళ్ళు అని చెప్పి వాళ్ళ స్థితి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఇవన్నీ ధర్మశాస్త్రం ఇచ్చింది మనం నీతివంతులు అవ్వడం కాదు, కానీ అది మన పాపాన్ని చూపించడానికి. అబద్ధ బోధకులు వచ్చి ఏమంటున్నారంటే, ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడింది, మనం దాన్ని జాగ్రత్తగా చేస్తే, మనం కష్టపడి ధర్మశాస్త్రాన్ని పాటిస్తే మనం నీతివంతులం అవుతామనే స్వనీతిని ఆధారం చేసుకునే నీతిని వాళ్ళు ప్రబోధిస్తూ ఉంటున్నారు. కాబట్టి పౌలు అంటున్నాడు, చాలా జాగ్రత్త, ఇది అబద్ధ బోధ. 11వ వచనంలో అంటున్నాడు, ప్రభు నాకిచ్చిన సువార్త చెప్పేది ఇదే, ఏంటంటే ధర్మశాస్త్రం పాపాన్ని చూపిస్తుంది, యేసు ప్రభుపై విశ్వాసం పాపం నుంచి విడుదలనిస్తుంది, ధర్మశాస్త్రం పాపం నుంచి విడుదల ఎప్పుడు ఇవ్వదు. 12వ వచనం నుంచి ఆయన అంటున్నాడు, నేను పూర్వము దూషకుడును, హింసకుడును, సంఘాన్ని హింసించిన వాడిని, అయితే నాకు తెలియక, అంటే అవిశ్వాసమును బట్టి నేను ఈ విషయాలు చేస్తా వచ్చాను, కాబట్టి దేవుడు నాపై కనికరము చూపిస్తా వచ్చాడు అని చెప్తున్నాడు. అంటే పాత నిబంధన సంఖ్యాకాండంలో ఆయన చెప్తున్న మాట, తెలిసి విర్రవీగి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దానికి క్షమాపణ లేదు, కానీ ఈయనకి తెలియక అవిశ్వాసిగా ఉండి పాపము చేస్తా వచ్చాడు, లేక ఇలాంటి పనులు చేస్తా వచ్చాడు గనుక కనికరం పొందుతా వచ్చాడు అని చెప్తా ఉంటున్నాడు. ఎంత కనికరం పొందుతా వచ్చాడు అని అంటే, ప్రభు నాకు ఈ శ్రేష్టమైన పరిచర్యని నాకు అనుగ్రహిస్తా వచ్చాడు, ప్రభు నన్ను తన యొక్క నమ్మకమైన పరిచర్యని నాకు అప్పగిస్తా వచ్చాడు అని చెప్తూ ఆయన అంటున్నాడు, ఇది నమ్మకమైన విషయం ఏంటి అని అంటే, ఇది పూర్ణాంగీకారంకి యోగ్యమైన విషయం. క్రీస్తు యేసు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ పాపుల్లో ప్రధాన పాపిని నేను అని అంటున్నాడు. ప్రధాన పాపి నేను అంటే అందరి పాపుల కంటే నేనే గొప్ప పాపిని అని అనట్లేదు, కానీ మొదటి పాపిని అని అంటున్నాడు. ఈయన మాట్లాడుతున్న సందర్భం ఏంటి అని అంటే, అపోస్తులని కోరుకునే దగ్గరికి వచ్చేటప్పటికి మిగిలిన అపోస్తులు అందరూ ప్రభుతో బాగున్న వాళ్ళే, మిగిలిన అపోస్తులు అందరూ ఒకప్పుడు ప్రభుతో అంటుకొని ఉన్న వాళ్ళే, కానీ అపోస్తలుడైన పౌలే మొదటి అపోస్తలుడు. ఆయన వ్యతిరేకిగా ఉంటూ, విరోధిగా ఉంటూ, దూషకుడిగా ఉంటూ, హానికరుడుగా ఉంటూ, యేసు ప్రభుని ధిక్కరించినోడిని ప్రభు తన కృపని బట్టి ఇలాంటి ఆయనను కూడా ఈయన అపోస్తులుగా చేస్తా వచ్చాడు. కనుక పాపుల్లో నేను మొదటి వాడిని అని అంటున్నాడు. అంటే ఇలాంటి భయంకరమైన కృప పొందే విషయానికి వస్తే నేనే మొదటోడిని అని అంటున్నాడు. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, నేనే ఇంత కృపని పొందాను అని అంటే, ఈ అబద్ధ ప్రవక్తలకి తిమోతి చెప్పు, వాళ్ళు కూడా కృప పొందొచ్చు అని చెప్పు, వాళ్ళు కూడా నేను పొందిన కృప వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మీద ఆధారపడితే వారు కూడా పొందగలరు అని చెప్పడానికే దేవుడు నాలాంటి వాడిని రక్షిస్తా వచ్చాడు అని చెప్తున్నాడు. ఈ నిత్యమైన మార్పు లేని ఈ అదృశ్యుడైన దేవునికి యుగ యుగములు మహిమ కలుగును గాక అని చెప్తున్నాడు. ఆ తర్వాత చివరి భాగంకి వచ్చేసి ఆయన తిమోతితో చెప్తా ఉంటున్నాడు, తిమోతి, నీకు హస్తార్పణము చేసినప్పుడు, అంటే సేవకి వెళ్ళేటప్పుడు లేక ఒక పని నియమించేటప్పుడు తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసే ఆనవాయితీ కనుక, నీకు హస్తార్పణం చేసి ప్రార్థన చేసేటప్పుడు ఏ ప్రవచనం అయితే మేము చెప్తా వచ్చాం, పరిశుద్ధాత్మ దేవుడు ఏ ప్రవచనం అయితే నీకు ఇస్తా వచ్చాడు, ఆ ప్రవచనాన్ని ఒకసారి గుర్తు చేసుకో. ఆ ప్రవచనంలో ప్రభు నీకు ఇచ్చిన వరాన్ని గుర్తు చేసుకో. ఆ వరము ఆ పనిలో పోరాడుతూనే ఉండు.
అక్కడ పోరాటం అనే పదం వాడుతున్నాడు. అబద్ధ ప్రవక్తలతో పోరాడుతానే ఉండు అని చెప్తా ఉంటున్నాడు. ఎందుకంటే ఆ ఆ స్థలంలో తన్ని పెట్టిందే ఆ పరిచర్య కోసం. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఈ విశ్వాసంను పట్టుకొనే ఉండు. కొందరు ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టి వాళ్ళ విశ్వాస జీవితాన్ని పూర్తిగా ఓడ బద్దలైపోయినట్టు పాడైపోతా వచ్చారు. కనుక నువ్వు చాలా జాగ్రత్త అని చెప్తూ ఆయన చివరి వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన హిమెనియస్ అలెగ్జాండర్ గురించి మాట్లాడుతూ అంటున్నాడు. ఈ హిమెనియస్ అలెగ్జాండర్ ఆ తర్వాత 2 తిమోతిలో ఇంకో పేరు కలిపి ఫిలెటస్ గురించి కూడా రాస్తూ ఉంటున్నాడు. వీళ్ళు అబద్ధ బోధకులుగా ఉంటున్నారు. వీళ్ళు సంఘంలో నాయకుల్లాగా కనపడుతున్నారు, సంఘ పెద్దల్లాగా కనపడుతున్నారు. కానీ వీళ్ళు అబద్ధ బోధకులుగా ఉంటున్నారు. ఇట్టి వారిని నేను సాతానికి అప్పగించాను అని అంటున్నాడు. సాతానికి అప్పగించడము అని అంటే వీళ్ళు నాశనం అయిపోవడానికి సాతానికి అప్పగించడం కాదు. ఎందుకంటే ఆ పైన సందర్భంలో నాలాంటోడు కూడా కృపను పొందాడు కాబట్టి వీళ్ళ కృప గురించి మాట్లాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఈయన వాళ్ళని సాతానికి అప్పగించడము అని అంటే సంఘం నుంచి బహిష్కరిస్తూ వచ్చారు. సంఘం నుంచి బహిష్కరించడం బట్టి పశ్చాత్తాపం వస్తుందేమో, కృప మీద ఆధారపడతారేమో అని వాళ్ళని దూరం పెట్టడం తప్ప వాళ్ళని సాతానికి అప్పగించి నాశనానికి అప్పగించడం కాదు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, ఈ లేఖనాల్లో సత్యాల్ని మేము అర్థం చేసుకొని మా పిలుపులో, మా ఏర్పాట్లో నీవు మాకు ఇచ్చిన వరముల విషయంలో చాలా నమ్మకంగా పోరాడే కృపను అనుగ్రహిస్తున్నామని యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.